రిజర్వేషన్ల పెంపుకు పెద్ద ఆటంకం కలిగింది. రిజర్వేషన్లను 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. ఈ కోట రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని కోర్టు చెప్పింది. దీంతో రిజర్వేషన్లు వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కులగణన ద్వారా ఆశిస్తున్న ప్రయోజనాలు అంత సులభంగా నెరవేరే పరిస్థితి లేదని కోర్టు తీర్పు స్పష్టం చేస్తుంది. విద్య, ఉద్యోగాల్లో బలహీన వర్గాలకు మేలు చేయడానికి బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టి కోటాను 65% పెంచింది. పలు రాష్ట్రాల్లోనూ వేర్వేరు కారణాలతో కోటాలు పెరిగాయి. చాలా పార్టీలు రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చాయి. పాట్నా హైకోర్టు తీర్పుతో ఈ పెంపు అమలవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బీహార్ ప్రభుత్వం బీసీ జనాభాను లెక్కించి వాళ్లతో పాటు ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్లను పెంచింది. ఈబీసీ కోట 30% నుంచి 43%కి పెరిగింది. ఎస్సీ కోట 16 నుంచి 20%కి, ఎస్టీ కోట 1% నుంచి 2%కి పెరిగాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన 10% కోటాను కూడా కలపడంతో మొత్తం రిజర్వేషన్లు 75%కి చేరాయి. రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. బీహార్ కోట 75% దాటడంతో కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కారు. 65% పెంపు కోసం బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లులు సమానత్వానికి సంబంధించిన 14, 15, 16 రాజ్యాంగ అధికరణాలకు విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. కోట 50% దాటితే 14వ రాజ్యాంగ అధికరణకు విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టు 1992లో తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాట్నా హైకోర్టు బీహార్ కోటాను రద్దు చేసింది. దీంతో కోటాను తగ్గించి పాత కోటానే అమలు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ పెంచుతూ తమ అసెంబ్లీ ఆమోదించిన సవరణ బిల్లులకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సీఎం నితీష్ కుమార్ ఇదివరకే కేంద్రాన్ని కోరారు. అయితే రాజకీయ సమీకరణాలు, ఎన్నికల హడావుడితో ఆ డిమాండ్ పెండింగ్లో పడిపోయింది. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పినా చాలా రాష్ట్రాలు ఆ పరిమితికి మించి అమలు చేస్తున్నాయి. తమిళనాడులో 69%, తెలంగాణలో 64%, ఉత్తరప్రదేశ్ 60%, అరుణాచల్ ప్రదేశ్ ఏకంగా 80%, ఛత్తీస్గఢ్లో 69%, గుజరాత్లో 58%, కర్ణాటకలో 66% కోటా అమలవుతుంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కోటాకు రాజ్యాంగబద్ధత కల్పించుకున్నాయి. కోటా పెంపును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తే దానిపై కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలుండదు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత 1990 దశకంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి తమ కోటాను 9వ షెడ్యూల్లో చేర్చారు. దీనిపై కొందరు మళ్లీ సుప్రీంకోర్టు ఎక్కెక్కారు. తమిళనాడు సహా పలు రాష్ట్రాల కోటాపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆయా సామాజిక వర్గాల జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. జాట్లు, పటీదార్లు, మరాఠాలు, కాపులు కోటా కోసం కొట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడికి తట్టుకోలేక కోటా కల్పిస్తున్నా న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. దేశంలో బీసీ కులాల జనాభా ఎంతన్నది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో బీహార్ ప్రభుత్వం కులగణన జరిపింది. మన దేశంలో 1931లో బ్రిటిష్ హయాంలో తొలిసారి కులగణన జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల జనాభాను కూడా ఆనాడు లెక్కించారు. తర్వాత జరిగిన జనగణనలో బీసీల జనాభా లెక్కించలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కులగణన జరిపి గత ఏడాది లెక్కలు బయటపెట్టింది. రాష్ట్ర జనాభాలో బీసీలు 63% అని తేల్చి ఆ మేరకు కోటా పెంచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు కులగణన చేపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో బీసీల జనాభా 60 నుంచి 70% ఉన్నా 30% కోటా కూడా లేదు. సామాజిక న్యాయం దిశగా కులగణన ద్వారా వాళ్ళ కోటాను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. కోటా 50% దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్రాలు కాస్ట్ కోటా పెంచుతున్నాయి. ముస్లింలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై కోర్టుల్లో పిటిషన్లు, విచారణలు కొనసాగుతున్నాయి. బీహార్ కోటా చెల్లదని పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్రం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి నితీష్ మద్దతు కీలకం కావడంతో కోటాను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉందని జేడీయూ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే ఏపీకి కూడా మంచి అవకాశమే. మోదీ మూడోసారి గద్దెక్కడానికి నితీష్లా కింగ్ మేకర్ పాత్ర పోషించిన చంద్రబాబు కోటాను పెంచి రాజ్యాంగబద్ధత సాధించడానికి ఇదే మంచి సమయమని బీసీ వర్గాలంటున్నాయి.